బాడీ ఈ శారీ మనకి లౌకిక నాన్నగారు ఉంటారు. మరి పరమాత్మ మన తండ్రి ఎందుకుంటున్నాక మన పరమాత్మ అయితే ఎప్పుడైతే మనం కొడతామో పుట్టాకంటే మళ్ళీ నవ్వుకోవడం అయితే నేను గుర్తుగా ఇస్తున్నాను. ఎందుకంటే పనులుండి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ తెలుసుకోకుండా ఏదో సమస్యకి ఊరెళ్ళకి ఎన్ని రోజులు ఉంటాం, ఏం తీసుకెళ్తాం, ఏం చేయాలి ఆలోచిస్తాం కదా. ఎంత డబ్బులు తీసుకెళ్ళాలి, దాని నుంచి సర్దుగా చేతులు తెచ్చుకోవాలి. ఇప్పుడు దగ్గర గుళ్ళలో పెట్టారు, అది ఎన్ని చెప్పాలి తిని ఇంటికి వచ్చింది అన్నమాట. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క చెట్టు మనం నేర్చుకోవాలి. మామిడి పళ్ళు కాయలు ఇస్తుంటే మనం నానబెట్టి కొడతాం, అయినా ఇవ్వడం మానేది కదా అన్న సాధన శక్తి, ఇలా మన నిర్ణయ శక్తి అదే ఏం చేస్తుంది. కాయ పెట్టి కొట్టాం కూడా మళ్ళీ వచ్చారు అంటే ఒక్కొక్క శక్తి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. అదే గాడ్ అంటే బ్రహ్మని మనం పుట్టిస్తాడని చెప్పేసి విష్ణువు పాలన చేస్తాడు. శివుడు గాడ్ అంటే ఇంకా జనరేటర్, ఆపరేటర్, వచ్చారమ్మా. మరి కృష్ణుడు గోపేశ్వరంలో శివునికి వచ్చారు అంటే మరి మన కృష్ణుడు దేవుడు అంటే ఆయన అలా వచ్చారు. ఆయన ఉన్నత అలా లైట్గా పూజిస్తారు. లైట్ క్రిస్టియన్ ముస్లింలు కూడా అలాగే పూజిస్తారు. ఇలా చాలా చాలా ఉన్నాయి. అయితే స్వరూపం అంటారు.